నాకు తెలుసు మీరు ప్యూర్ వెజ్ అని. వెజ్లో కూడా అన్నీ తింటారా, లేకపోతే అంటే వాళ్ళు కూడా ఇప్పుడు రాసేసుకుంటారు అనమాట ఫాలో అవడానికి, ఏం తింటారు మనం కూడా తింటే మనం కూడా సునీత గారిలో ఉండొచ్చు అని. అందరూ డైట్ చేయాలి, అందరూ చేయాలి, అది కరెక్ట్ మేడం. లేకపోతే నాకులో పొట్టలేసింది 27 ఏళ్ళకి 27 ఏళ్ళకి నమ్మట్లేదు మేడం. 27 ఏళ్ళ కంటే నేను కూడా నమ్మలేదు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? బేసిక్ గా మీరు రికార్డింగ్ కి వెళ్లే ముందు ఏం తాగుతారు? ఇందులో నవ్వుతున్నావు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? కుకింగ్ చేస్తారా మేడం? చెప్పరా చీరా రే, నిజం చెప్పు. పాటతో కంటే నాకు ఎప్పుడన్నా అమ్మ డబ్బింగ్ చెప్పిన మూవీలు ఉంటాయి కదా, ఇప్పుడు మల్లీశ్వరి అని ఏదైనా అది టీవీలో ప్లే అవుతున్నప్పుడు ఈవిడ ఇంట్లోనే తిరుగుతుంది అనుకుంటా. అప్పుడు తిరుగుతుందిట వైఫై లాగా. ఆ అమ్మ డైలాగ్ ఎప్పుడు టీవీలో వినిపించినా ఏంటి మా అమ్మ ఏ రూమ్ లోనే వచ్చేస్తుంది బయటికి. మీ అమ్మగారు, అరే మీ అమ్మగారు వండే ఫుడ్ లో మీ ఫేవరెట్ ఏంటి, మీకేమి ఇష్టం? A few moments later. చెప్పరా, అంతసేపు ఆలోచిస్తున్నారు ఏంటన్నా? ఫస్ట్ టైం మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారండి? షాక్ అయ్యా. యాక్టర్ ఎందుకురా ఎందుకురా నీకు? వీడు మొదట ప్రేమించిన ఫ్రెండ్ గాడు, వీడు ఫ్రెండ్ వీడిని మోసం చేసి అదే అమ్మాయిని ప్రేమించాడు. ఈ సాడ్ అప్పుడు సాడ్, ఇప్పుడు ఇలా నవ్వుకోవట్లేదు. ఎన్ని దారుణాలు చూసావు, ఎన్ని దారుణాలు సార్. ఎన్ని దారుణాలు చూసావు నువ్వు లైఫ్ లో? ఇబ్బంది కాదు, ఎన్నిసార్లు పాడు నువ్వు స్టేజ్ మీద క్వశ్చన్ అడగరా? ఏది దట్స్ డిఫరెంట్. ఎప్పుడు అడిగా ఆడియన్స్ ని ఎన్నిసార్లు పాడాడండి అడగ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నేను ఈ 5 minutes నా కాన్వర్సేషన్ టైంలో వెనకాల నుంచి నాకు ఎంత ప్రెషర్ అంటే, గుండు హనుమంతరావు గారు తదితరులు టైగర్ రొయ్యలు తీసుకో, ఫస్ట్ తీసుకో డబ్బా, నువ్వు ఫస్ట్ తీసుకొని మాకు ఇవ్వు. చాలా కన్వీనియన్స్ గా ఉంది ఆన్సర్ జనాల్ని తీసుకురావడానికి. Convincing గా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. హాయ్, హలో, నమస్తే, అస్సలం అయికం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ 4 years యూట్యూబ్ జర్నీలో చాలా వీడియోలు చేసాం మనం. అయితే ఈ వీడియో వచ్చి నాకు మోస్ట్ మెమరబుల్ వీడియో అవ్వబోతుంది. ఎందుకంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్, ఇంకా తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ కూడా ఆవిడ పాటలు వినకుండా లేరు. ఆవిడే నా ఫేవరెట్ అయిన సునీత మేడం, వాళ్ళ అబ్బాయి అయిన ఆకాష్ బ్రో ఇద్దరు ఈరోజు మనతో సరదాగా చిన్న చిట్చాటుకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే భీమవరం వచ్చారు మీరు ఒకసారి. అయితే అక్కడ స్వాతి ఆర్కెస్ట్రా ఏమన్నా ఐడియా ఉందా మీకు? నేను ఎప్పుడో కదా 1999లో వచ్చారు మేడం మీరు. సో నా దగ్గర మా ఫ్రెండ్కి ఇలా చెప్పగానే నాకు ఒక ఫోటో పంపాడు మేడం. 1999 ఫోటో నాది. ఫోటో మేడం మీకు చూపించమని పంపాడు. ఇదిగోండి. ఏంట్రా అలా ఉన్నాను? ఆ పక్కన వాళ్ళ అమ్మగారు, మా ఫ్రెండ్. అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయి ఉంటుందేమో. వాళ్ళ బాబే. ఆ బాబు ఎవరైతే ఉన్నాడో వాడు నా ఫ్రెండ్ మేడం. ఓ అను, నేను అనేది పాప అనుకున్నాను. ఆ బాబుకి ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయిందా? మల్లికార్జున్ నేను సాంగ్ ఉంటుంది మేడం మీరు పాడింది. నేను ఇలా చెప్పగానే నేను నీకు ఒక ఫోటో పంపుతాను చూడు అని పంపాడు మేడం. సరే మీకు ఒకసారి చూపిద్దామని. ఎలా ఉన్నారు మేడం? చిన్నప్పటి గుర్తులు ముందు అది అడగకుండా నేను అన్ని అడుగుతున్నాను. ఏం పర్లేదు. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. నర్వస్గా ఫీల్ అవుతున్నారా? కొత్త మూవీ. ఏ ఇంటర్వ్యూ అమ్మతో చేసినా నాకు నర్వస్. ఇంటర్వ్యూ కోసం కాదు, మూవీ గురించి. ఏ ఇంటర్వ్యూ నేను అమ్మగారితో చేస్తే అమ్మగారు చేసినా నర్వస్నెస్ అంటూ పెద్దగా లేదు, కానీ ఒక సినిమా చేశాను. అవునవును, కొంచెం ఓపెన్ అప్ అయ్యా. ప్రతి ఫిల్మ్కి అలా ఓపెన్ అప్ అవుతూ వెళ్ళిపోదామని. సూపర్ మేడం. అయితే నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు వహీద్ మేడం. నా ఛానల్ పేరు టైగర్ వైటీ. సో నా ఆడియన్స్ ఎక్కువ ఫుడ్, నేను ఎక్కువ ఫుడ్ డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. ఫుడ్ బ్లాగరేగా? ఫుడ్ బ్లాగర్. అందుకే రెస్టారెంట్ లో కూర్చున్నాం. సో వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది మీరు ఏం తింటారు ఏంటి అని. నాకు తెలుసు మీరు ప్యూర్ వెజ్ అని. వెజ్లో కూడా అన్నీ తింటారా, లేకపోతే అంటే వాళ్ళు కూడా ఇప్పుడు రాసేసుకుంటారు అనమాట ఫాలో అవడానికి, ఏం తింటారు మనం కూడా తింటే మనం కూడా సునీత గారిలో ఉండొచ్చు అని. అమ్మో, సో చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్పాల్సినటువంటి ఆన్సర్ అనమాట అయితే. అవును మేడం. వండిన 2 hours లో తినేయాలి, దాట్స్ మై పాలసీ. ఏదైనా మాక్సిమం 2 hours.
ఓన్లీ వెజ్ ఫస్ట్ నుంచి. బై బర్త్, బై చాయిస్. ఆహా. మరి షూటింగ్లు వెళ్ళినప్పుడు ఎలా మేడం, ఎలా మేనేజ్ చేస్తారు? క్యారేజ్ తీసుకెళ్తా. ఓకే బ్రో, మీరు కూడా వెజ్జేనా? నేను ఇంట్లో వెజ్, ఇంట్లో వెజ్, బయట నాన్ వెజ్. బై బర్త్ వెజ్, బై చాయిస్ నాన్ వెజ్. డైట్ అవి ఉంటాయి హీరోలు అంటే, డైట్, బాడీ, ఫిజిక్, ప్రోటీన్ అంతే అవన్నీ కానీ అందరూ డైట్ చేయాలి. అందరూ చేయాలి, అది కరెక్ట్ మేడం. లేకపోతే నాకులా పొట్టలేసింది 27 ఏళ్ళకి 27 ఏళ్ళకి. నమ్మట్లేదు మేడం 27 ఏళ్ళకి అంటే, నిజం చెప్ప, నేను నమ్మట్లేదు మేడం. నేను కూడా నమ్మలేదు. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. నేను నమ్ముతా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. బేసిక్గా మీరు రికార్డింగ్కి వెళ్ళే ముందు ఏం తాగుతారు? అంటే నార్మల్గా మీరు మాట్లాడినా పాటలు పాడినట్టే ఉంటుంది. సో పాడడానికి వెళ్ళినప్పుడు ఇందులో నవ్వుతున్నావు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. ఏదో గుర్తొచ్చింది. ఎంత దారుణంగా తయారయ్యారంటే ఈ జనరేషన్ పిల్లలు. ఏం తాగుతావు అనగానే ఎక్కడికో రిలేట్. అయ్యో నేను ఆయన కొబ్బరి బొండ అన్నారు కాబట్టి ఇందాక నవ్వొచ్చింది అంతే. మీరేమో అంటే హాట్ వాటర్ అలా మేడం, హాట్ టాడీ, హాట్ వాటర్. యూట్యూబ్ లో రెస్ట్రిక్షన్స్ లేవని చెప్పి, నువ్వు సెన్సర్ లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అలా ఏమైనా చల్ల పదార్థాలు ఏవి తీసుకో అంటే ఐస్ క్రీములు తిన్ను, కూల్ డ్రింకులు తాగను. రికార్డింగ్ ఉన్నా లేకపోయినా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాను లైఫ్ లో. కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాను. ఎప్పుడన్నా చాలా మనసు డిసిప్లిన్. లాగుతుందా మేడం? అస్సలు అంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు అలాగ చల్లగా ఐస్ క్రీమ్ ఎండ తినాలి. ఎక్కువ ఉన్నప్పుడు మంచిగా కుండలో నీళ్లు తాగుతా. వావ్. అవన్నీ చేయడం వల్లే ఈరోజు కూడా ఇంత మంచి వాయిస్. ఇంకోటి, కుకింగ్ చేస్తారా మేడం? చెప్పరా చీరా రే, నిజం చెప్పు. షీఈ్ అ బ్రిలియంట్ కుక్. అవునా? అంటే నార్మల్గా మా ఇంట్లో ఎవరిళ్ళల్లో అయినా సరే వంట చేస్తూ, అమ్మ వాళ్ళు వంటలు చేస్తూ హమ్ చేస్తూ ఏమైనా సరదాగా పాడుతూ ఉంటారు కదా, అలాగా. ఇన్ఫాక్ట్ యూట్యూబ్లో ఒక వీడియో ఎప్పుడు నేను చిన్నప్పుడు ఏదో టైం పాస్ నా ఫోన్తో రికార్డ్ చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఇప్పుడు ఆవిడ కాఫీ చేస్తూ జస్ట్ ఒక హమ్మింగ్ పాడారు. సుమం ప్రతి సుమం సుమం. అంటే మీకు డౌట్ వచ్చిందా, అది నేను రేడియోలో టీవీలో వింటున్నానా లేకపోతే అమ్మ పాడుతుందా అన్న డౌట్ ఎప్పుడైనా? పాటతో కంటే నాకు ఎప్పుడన్నా అమ్మ డబ్బింగ్ చెప్పిన మూవీలు ఉంటాయి కదా, ఇప్పుడు మల్లీశ్వరి అని ఏదైనా, అది టీవీలో ప్లే అవుతున్నప్పుడు ఈవిడ ఇంట్లోనే తిరుగుతుంది అనుకుంటా. అదే వైఫై లాగా ఇంట్లో మాట్లాడినప్పుడు కూడా అమ్మ మాట్లాడుతుందా లేదా టీవీలో ఏమన్నా వినపడుతుందా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పనా? చెప్పండి మేడం. గోదావరి సినిమా చూసారా? ఆ, గోదావరి సినిమాలో ఇంటర్వెల్ సీన్ అప్పుడు సీత హీరోయిన్ అవునవును. పేరు సీత ఫోన్ చేస్తుంది. అమ్మా అమ్మా చెప్పవే అని ఆవిడ అంటుంది ఒక ఫోన్ కాన్వర్సేషన్ లో. ఆ అమ్మ డైలాగ్ ఎప్పుడు టీవీలో వినిపించినా ఏంటి మా అమ్మ ఏ రూమ్ లోనే వచ్చేస్తుంది బయటికి. మీ అమ్మగారు అరే ఇంకో డైలాగ్ కూడా ఏంటది, నీ చెత్త గిఫ్ట్, నీ సుత్తి ఇన్విటేషన్. నీ చెత్త మొహం, నీ డొక్కుటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. నాకు అనిపిస్తుంది అప్పుడు ఇంట్లోనే ఉందా, నేను ఆల్రెడీ ఉన్నా చిన్నప్పటి నుంచి ఆల్రెడీ. సో మీ అమ్మగారు వండే ఫుడ్లో మీ ఫేవరెట్ ఏంటి, మీకేమి ఇష్టం? A few moments later. చెప్పరా? అంతసేపు ఆలోచిస్తున్నావేంటన్నా? అంటే ఈ మధ్య అంటే అన్ని బాగుంటాయి కదా, బాగున్న దాంట్లో ఏం అసలు నమ్మదు. ఈ మధ్య నువ్వు వెజిటేరియన్ తిని 2 రోజులైంది. ఒక్క నిమిషం, నేను ఇంట్లో వెజిటేరియన్ తింటా. అది నువ్వు వండకపోతే అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం. కానీ దొండకాయ కూర బ్రిలియంట్. ఇంకోటి ఆలూ ఫ్రై, అదైతే బాగా ఇష్టం. చాలా బాగా. మ్యాటర్ ఏంటంటే సునీత గారు ప్యూర్ వెజ్, గార్లిక్ తినరు. సింగర్ అవే వాళ్ళు అర్జెంటుగా ఈ 2 తినేయండి. అసలు కాదు, అది నాకు మాత్రమే. ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు మేడం, వాళ్ళు అవ్వాలనుకునే వాళ్ళు, విరాట్ కోహ్లీలా అవ్వాలనుకునే వాళ్ళు ఆ డైట్ ఫాలో అవుతారు. బాలుగారు ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తాను. పోనీ నా ఫీల్డ్కి సంబంధించిన ఎగ్జాంపులే చెప్తాను. బాలుగారు ఐస్ క్రీమ్ తినేవారు, కూల్ డ్రింక్స్ తాగేవారు. ఓకే, అయినా కూడా ఆయన శరీర తత్వానికి ఏంటంటే అన్ని పడతాయి. అవును, ఆయన గొంతుకి ఏం కాదు, ఆ కెపాసిటీ ఆయనకుంది. అలా ఆయనతో కంపేర్ చేసుకోలేను నేను, నాతో ఇంకెవరో కంపేర్ అంతే చేసుకోలేదు. అంటారా? ఎవరి బాడీ బాడీ వాళ్ళది, అంతే. సూపర్. కొంతమంది కొబ్బరి నీళ్ళు కూడా పడవు. కొబ్బరి నీళ్ళు తాగిన వెంటనే అసిడిటీ ఫామ్ అవుతుంది, ఆర్ ఏదో ఒకటి అవ్వచ్చు. నేను వాయిస్ ఓవర్లు ఇస్తాను మేడం నా వీడియోలకి. నాకు ఐస్ క్రీమ్ తినాలంటే భయం, గొంతు పోతే మళ్ళీ ఇవ్వలేము అని. మామూలుగానే బొంగురు గొంతులా ఉంటుంది నాది.
గొంతు పోయిందంటే మరీ దారుణంగా ఉంటుంది అందుకే తిన్నా. మన అడ్వాంటేజ్ పాడాల్సిన అవసరం లేదు కాబట్టి మనం కొంచెం సేఫ్గా అంటే మన మాటలతోనే కొనసాగచ్చు కాబట్టి ఏది పడితే అది తినొచ్చు మనం. అంటే అలా డబ్బులు చెప్పేటప్పుడు మరి ఏం చెప్పేటప్పుడు ఇవన్నీ చేయం కదండి. ఇంకొక చిన్న డౌట్ నాకు, అంటే అన్నను ఎప్పుడు సింగర్లా చెయ్యాలి అని అనుకోలేదు, అంటే ఇట్స్ హిస్ చాయిస్. హీరో అవ్వాలనుకుంటే అవ్వాలన్నది, యాక్టర్ అవ్వాలన్నది కూడా అన్న చాయిస్. కంప్లీట్లీ ఫస్ట్ టైం మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారండి? షాక్ అయ్యా. యాక్టర్ ఎందుకురా ఎందుకురా నీకు? అంటే బేసిక్గా అన్న వాయిస్ చాలా బాగుంది. నేను ఫస్ట్ మూవీ ఆడియో లాంచ్లో స్టేజ్ మీద మాట్లాడినప్పుడు కూడా ఆ బేస్ వాయిస్తో నాకు ఎప్పుడైనా అన్న ఒక సాంగ్ పాడితే అది రికార్డింగ్ అయినా ఇలా ఇంటర్వ్యూలో నీకు అయినా దమ్ముంటే పాడించాలా ఇప్పుడు పాడించండి. అన్నా? రీజన్ వై షీ సేస్ దమ్ముంటే అనేది నేను యూజువలీ చాలా భయపడతా పాడడానికి. అంటే ఇప్పుడు అక్కడ ట్రైన్డ్, ఇక్కడ మనకి ట్రైనింగ్ ఒక్క లైన్ గొంతు బాగాలేదండి. దాని మీద కొబ్బరి నీళ్ళు. అంటే అన్నని డైలాగ్ చెప్పమని అడగాలి కానీ పాట పాడమని అడగడం కాదు. యాక్టర్ హ్యాస్ టు డూ యాక్టర్ జాబ్, సింగర్ హ్యాస్ టు డూ. డైరెక్టర్ శివ గారు ఈ సినిమాలో మంచి మంచి డైలాగ్స్ రాశారు. బట్ నాకు తెలిసి ఏదైనా పంచ్ డైలాగ్ ఉందా ఇందులో? ఏదన్నా అంటే చాలా ఉన్నాయి. అయితే ఒకటి చెప్పు. నేను ఒక సీన్ చెప్పారండి, అదొక ఆ డైలాగ్ 3 పేజీలు ఉంది. ఇది సింగిల్ టేక్లో చేయమన్నారు. ఇప్పటిదాకా నేను చేసిన 2 మూవీల్లో అన్నిటికంటే కష్టం అదే అనిపించింది. డైలాగ్ ఏంటి సార్? ఏది? డైలాగ్ ఇవన్నీ రివీల్ చేయకూడదు అప్పుడు. అవన్నీ సినిమాల్లో చూడాలి. కానీ మీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, నా మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. మ్యూజిక్ అంటే ఎందుకంటే చాలా ఇష్టం. వినడం అంటే వాయిస్తా కూడా, అప్పుడు గిటార్ వాయిస్తాం. గిటార్ వాయిస్తాడు, డాన్స్ చేస్తాడు. కానీ మ్యూజిక్ ఇస్ వెరీ క్లోజ్ టు. మీ వాయిస్ కి ఒక్క సాంగ్ అన్న ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా, ఎందుకంటే మాలాంటి వాళ్ళు వినాలనుకుంటున్నాను. ఇంకో వీడియో ఎందుకంటే చాలా మంచి వాయిస్ మేడం, అసలు ఆ బేస్ అసలు సూపర్ వాయిస్. మీతో ఇంకో వీడియో చేస్తే అంటే వెజిటేరియన్ సెటప్ లేనప్పుడు, నాన్ వెజ్ ఉన్నప్పుడు అప్పుడు పాడతారు. అప్పుడు ఐ థింక్ గొంతు ఇంకా ఓపెన్ అవుతుంది. నువ్వు కూడా ఓపెన్ అవ్వచ్చు. అన్న మాట ఇచ్చాడు, ఇంకా ఓపెన్ అవుతాను అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో నాన్ వెజ్ ఉన్నప్పుడు పాడతానని మాట ఇచ్చాడు కెమెరాల ముందు. అన్నా ఫిక్స్ అయిపోయింది, ఇంకా ఈ ఎడిటర్ కూడా తీయడం. ఇంక ఇది అక్కడ గంట కూడా మోగింది. నార్మల్గా పిల్లలంటే అల్లరి చేస్తారు. అన్న చిన్నప్పుడు అల్లరి చేసేవాడు? అలిగేవాడు, చాలా ఎక్కువ అలిగేవాడు. ఇలాగే ఇవన్నీ చెప్తున్నాను. సో బాగుండేది వాళ్ళ చైల్డ్హుడ్. నేను ఎంజాయ్ చేస్తున్నంత నా లైఫ్లో బెస్ట్ మెమరీస్, బెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది వాళ్ళ చైల్డ్హుడ్. దట్స్ ఫర్ షూర్. మామూలుగా మా ఇంట్లో అయితే అల్లరి చేసామనుకోండి, ఆగుతావా చీపురు కట్ట తిప్పనా అని అడుగుద్ది. సేమ్ అలాగా ఎప్పుడైనా కొట్టారా? కమలాసన్ అయ్యా రేపు నిజంగా కొడతారా? ఏది చీపురు కట్ట లేదమ్మా. చీపురు కట్టగా నేను ఎప్పుడు కొట్టాను? నేను నువ్వేం చేసావు గుర్తుందా? చెప్పు, ఏం చేసావు? చెప్పాలి. పనికి చీపురు కట్టతో కొట్టాల్సిన అవసరం అయితే లేదు. అసలు చీపురు కట్ట ఎక్కడి నుంచి వచ్చింది నా మధ్యలో? ఎప్పుడు కొట్టలేరు. అంటే మా వైపు అయితే కింద పడిపోయాను అనుకోండి, మా ఇళ్ళలో ఎక్కడ దెబ్బ చూసి ఇంకో దెబ్బ కొడుతుందేమో, మా అమ్మకి దెబ్బ తగిలిందని చెప్పేవాళ్ళం కాదు. అది దెబ్బ ఏదో హర్ట్ చేయాలన్న ఇంటెన్షన్ కాదు పేరెంట్స్ది ఆ కాలంలో. బాధ. ఒక డిసిప్లిన్ నేర్పించడానికి అప్పుడు ఉన్నటువంటి ఫ్రీడమ్ పేరెంట్స్కి అది. ఇప్పుడైతే ఇప్పుడు ఆ ఫ్రీడమ్ లేదు. స్కూల్స్లోనూ ఆ ఫ్రీడమ్ లేదు, ఇంట్లోనూ ఆ ఫ్రీడమ్ లేదు. వెళ్ళి చైల్డ్ అబ్యూస్ అన్న కేసులు పెడతారేమో. చూడు, ఫీల్ అవడం గురించి కాదు. దట్స్ ద చేంజ్ ఇన్ ద సొసైటీ. ద గుడ్ చేంజ్ ఇన్ ద సొసైటీ. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్. కానీ దేవుడు అంటే భక్తి లేదు, భయం లేదు. భక్తి పక్కన పెట్టేయండి, ఎక్కడో అక్కడ యూనివర్స్కి సంబంధించి మనుషులు అన్న వాళ్ళకి ఒక విషయంలో అయినా భయం ఉండాలి. ఎందుకంటే కంట్రోల్గా ఉండడానికి అది ఈదర్ యూనివర్స్ నుంచి ఒక చిన్న భయం ఉండాలి, లేకపోతే దేవుడు అంటే ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే పేరెంట్స్ అన్నా ఉండాలి. యూనివర్స్ దేవుడు నువ్వే కదా. ఆకాష్, డైలాగ్ సినిమాల్లో చెప్పు, నా దగ్గర కాదు. ఆయన ఒక డైలాగ్ అడిగితే ఏంటి? నా ప్రపంచం నా దేవుడు తనే అన్న. బా, అది డైలాగ్ కన్నా నాకు న్యాచురల్ గా అనిపించింది. ఎట్టకారంగా అనిపించింది తెలుసా? లేదే, నాకు అనిపించలేదమ్మా. ప్రేమ లేదండి, మా జనరేషన్కి ఉన్న ప్రేమ మీకు లేదు. కొబ్బరి నీళ్ళు లాగా
ఏదైనా అన్న చేసిన చిన్నప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏమన్నా గుర్తుందా మీకు? ఈ సినిమాకి రిలేట్ చేస్తున్నాను అనుకోకపోతే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. యాక్చువల్లీ రిలేటబుల్ స్టోరీ యాక్చువల్లీ ఇది. ఈ మూవీకి ఈ కొత్త మలుపు కొత్త సినిమాకి మలుపు కాదు, పెద్ద మలుపు పడ్డా. 9th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా నా దగ్గరకు వచ్చి ఒకసారి చెప్పాడు, అమ్మ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, నా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఆ అమ్మాయి అంటే ఇష్టమని తెలిసినా కూడా ఈ ఫ్రెండ్ గాడు ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, అది కరెక్ట్ కాదు కదా అని నాతో ఒక 40-45 minutes కాన్వర్సేషన్ అలా నడిచింది. నడిచిన తర్వాత ఈ ఇద్దరిలో నువ్వెవర్రా అని అడిగా. ఎవరా మేడం చెప్పండి, సస్పెన్స్. సస్పెన్స్ ఏం లేదండి. వీడు మొదట ప్రేమించిన ఫ్రెండ్ గాడు, వీడు ఫ్రెండ్ వీడిని మోసం చేసి అదే అమ్మాయిని ప్రేమించాడు. సో సచ్ క్యూట్ ఇన్సిడెంట్. నాకు ఎంత బాగా అనిపించింది అంటే చెప్పే వరకు వెయిట్ చేశాను, నవ్వుకున్నారా? నవ్వుకున్నాను చాలా చాలా. నేను ఎంత బాధపడ్డా. బాధపడి సో ఉంటారన్న. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్ గా. ఒరే నువ్వు ఇంత వీక్ గా ఉంటే ఎలాగే చెప్పు, నేను 9th క్లాస్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ లవ్ కదా అని చెప్పాను. ఇంతకీ ఏమైందన్న, ఫైట్ చేశారా? మీ ఇద్దరు కలిసిపోయాం, ఆవిడ థర్డ్ పర్సన్. ఇది నాకు తెలీదు. ఇలా హ్యాండ్ షేక్ చేసుకుని దూలు తీరిందా ఇంత సాడ్ స్టోరీ ఏంట్రా? ఈ సాడ్ అప్పుడు సాడ్, ఇప్పుడు ఇలా నవ్వుకోవట్లేదా? ఎన్ని దారుణాలు చూసావు. ఎన్ని దారుణాలు సార్. ఎన్ని దారుణాలు చూసావు నువ్వు లైఫ్ లో? నాకు ఒక ఫేవరెట్ సాంగ్ ఏంటో? యమదొంగ మూవీలో పాడరా, నువ్వు అను నేను మిగతా పాడు. నేను అన్న ఊతోనే చాలనుకుంటారు ఆడియన్స్ అక్కడ అని. నీడు జోడైనోడు నీ వైపే వస్తున్నాడు, కళ్ళల్లో కసి ఉన్నాడు, గుండెల్లో పస ఉన్నాడు, వచ్చేసాడు నన్ను ఏం చేస్తాడో ఏమో ఈనాడు, ఏం చేస్తాడు ప్రతి ఊకి ఒక స్టోరీ ఉంది. అది అక్కడ సచ్చినోడు అనేదో ఒక చిన్న సచ్చినోడు హైలైట్ ఉంటుంది మేడం. బ్యూటిఫుల్ చాలా బాగుంటుంది మేడం సాంగ్ అది. ఇంకా మీ సాంగ్ అంటే అందరికి ఇంకా చాలా మంది ఇది మన ఈ వేళలో ఆ సాంగ్ ఒకటి చాలా జనాలకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. కానీ పాడట్లేదు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మేడం. ఇబ్బంది కాదు, ఎన్నిసార్లు పాడను. స్టేజ్ మీద క్వశ్చన్ అడగరా? ఏది? దట్స్ డిఫరెంట్. ఎప్పుడు అడిగా ఆడియన్స్ ని ఎన్నిసార్లు పాడాడండి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇంకా ఈ కొత్త మలుపు మూవీ స్టోరీ విన్నారా మేడం? మీరు స్టోరీ సిట్టింగ్ లో మీరు కూడా ఉన్నారా? వినగానే ఓకే చెప్పేశారా? డిస్కషన్స్ అయ్యాయి. సినిమా చేసాం మేము. నెక్స్ట్ ఇలా ఉండాలా స్టోరీ, అలా ఉండాలా స్టోరీ, మనం క్యాల్కులేషన్ ఉంటుంది కదా, ఈ రేంజ్ లో రావాలి బయటికి. అది ఏమీ లేకుండా ఆయన ఇంటెన్షన్ ఏంటి, ఆయన రాసిన డైలాగ్స్ ఏంటి, అండ్ కథలో సింప్లిసిటీ ఎంత ఉంది. అండ్ వీ ఆల్వేస్ వాంటెడ్ టు గో ఫర్ ఎ సింపుల్ స్టోరీ. ఎప్పుడు కూడా డైరెక్టర్ విజన్ ని మేము బలంగా నమ్ముతాం. దట్స్ ద ఫస్ట్ థింగ్. ఎందుకంటే నాకు తెలిసి సినిమాకి ఇంపార్టెంట్ ఎవరు అంటే స్టోరీ అండ్ ఆ స్టోరీని తెర మీద నరేట్ చేసేటటువంటి డైరెక్టర్. వాళ్ళ టాలెంట్ మీదే టోటల్గా సినిమా ఆధారపడి ఉంటుంది. సో 24 క్రాఫ్ట్స్ కూడా ఎన్హాన్స్ అవ్వాలి అంటే ఏ క్రాఫ్ట్ ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఓన్లీ డైరెక్టర్ పని, ఓన్లీ డైరెక్టరే చేయగలిగేటటువంటి పని. సో ఎప్పుడైనా సరే డైరెక్టర్ని పూర్తిగా నమ్ముతాం. అలా శివ స్టోరీ చెప్పినప్పుడు మళ్ళీ విలేజ్ బ్యాక్గ్రౌండా అని అనుకున్నాము. సో ఈ రోజున కమర్షియల్ సినిమా మీనింగ్ మారిపోయింది. స్టోరీలో బలం ఉండి యూనో స్క్రీన్ ప్లే చాలా బాగుంటే కనుక అది విలేజ్లో ఉంటే ఏంటి, సిటీలో ఉంటే ఏంటి, ఎక్కడ ఉంటే ఏంటి, గుడ్ స్టోరీ టెలింగ్ లైట్ వేన్లో ఉంటుంది. దీనిలో కొత్త మలుపు అంటే మలుపులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే అది మరీ బుర్ర బద్దలు కొట్టుకొని ఆలోచించి అలాంటివి ఏం లేదు. సింపుల్, క్యూట్ అండ్ వెరీ గుడ్ లవ్ స్టోరీ అంతే. ఇంకోటి షూటింగ్లో ఏదైనా
ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏమన్నా మీకు గుర్తుండిపోయేది? కరెక్ట్ టైంకి లేడే. డైరెక్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు? అడ్వాంటేజ్ ఈయన గ్రూప్లో ఏంటంటే దర్ ఆల్ యంగ్ పీపుల్ అండి. కొంతమంది నాకంటే చిన్నోళ్ళు కెమెరా డిపార్ట్మెంట్లో, కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లో. సో ఆ ఎన్వైర్న్మెంట్ అంతా ఏంటంటే నాకు పెద్ద కొత్తగా అనిపించలేదు. నేను ఎలా నా ఫ్రెండ్స్తో ఉంటాను అలా ఆఫ్టర్ లైక్ 1 week ఆఫ్ షూటింగ్ అలా అయిపోయాం బేసిక్లీ. సో ఒకటంటూ అంటే స్ట్రైట్ గుర్తు రావట్లేదు, బట్ ద సెట్ వాజ్ త్రూ అవుట్ ఫన్ ఎవ్రీడే. ఏది పడితే అది ఆ జోకులకి టైమింగ్ ఉండదు, అది సెన్స్ ఉండదు, ఏముండదు. ఆకాష్ ఈజీ ఫ్రమ్ గోదావరి జిల్లా, యా కాకినాడ కదా. సో మీకు తెలియదు ఏముంటుంది, ఎలాంటి వెటకారాలు ఉంటాయో. ఆ వెటకారం అయితే చాలా తెచ్చుకున్నాం. అండ్ దానిలో నుంచి అట్ ద సేమ్ టైం ఆ పంచులు ఎలా పడతాయో నీకు తెలియదా? అంటే నేను కూడా ఫస్ట్ టైం యాక్ట్ చేశాను మేడం ఈ మూవీలో. కానీ మా ఇద్దరికి సీన్ లేదు. మా పృథ్వీ గారికి నెక్స్ట్ రఘుబాబు గారి మధ్యలో చిన్న సీన్ అనమాట. ఇప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక కుర్రోడు. ఫస్ట్ టైం యాక్ట్ చేశాను మేడం. ఏ సీన్ రా, నాకు గుర్తు రావట్లేదండి. సెకండ్ హాఫ్లో ఉంటుంది కానీ చిన్నది 1 minute కూడా ఉండదు. మమ్మల్ని కూడా గుర్తించండి అమ్మ. అంటే అందులో నేను కొంచెం ఫంకీగా మెల్లో అది వేసుకుని స్పీకర్లు అవి వేసుకుని. అందులో కూడా మీ పేరు టైగరే కదా? టైగర్ మాయ ఫస్ట్ టైం నటించాను మేడం. అది ఆ షూటింగ్ చేసిన ఆ పింక్ టిల్లు, అది మండువా ఇల్లు, ఆ సరౌండింగ్స్ కూడా అసలు భలే ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మీకు ఏమైనా కాన్షియస్నెస్ అనిపించిందా అంటే ఫస్ట్ టైం? అయ్యో బాబోయ్, చెమటలు పట్టేసి. అదిగో వచ్చేసింది, వచ్చేసింది అసలు రూపం బయటికి. కెమెరాస్తో అలవాటు, కెమెరా అలవాటేనండి. ఇప్పుడు నేను వ్లాగ్ చేసుకుంటానన్న, ఇలా కెమెరా పట్టుకుని సింగిల్ నేను ఒక్కడనే ఉంటాను, ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా. అక్కడి నుంచి డైరెక్టర్ అన్న చూస్తాడు, క్లాప్ కొడతారు. ఏంటి నా ముందు పెద్ద పెద్ద యాక్టర్లు, 30 years ఇండస్ట్రీ, పృథ్వీ గారు, రఘుబాబు గారు, వాళ్ళ మధ్యలో నన్ను యాక్ట్ చేయమంటే ఏంటంటే యాక్ట్ చేసేది. ఇంక నేను చెమటలు పట్టేసి దగ్గరగా ఒక 8 టేకుల వరకు తీసుకున్నాను. నేను ఏం చేస్తానంటే మేడం, అక్కడికి వెళ్ళి డైలాగ్ చెప్పండి చదివేస్తున్నాను. 2 రోజుల నుంచి ప్రిపేర్ అయిపోతున్నాను. మాడ్యులేషన్ లేదు, ఏం లేదు మేడం. డైలాగ్ చెప్పాడు అన్న చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీరు చాలా హైగా చేశారనిపించింది. అంటే మిమ్మల్ని లైవ్ చూసినప్పుడు అయితే చాలా హైగా చేశారనిపించింది. అంటే టెన్షన్ లేకుండా, అదంతా ఈ ట్రైనింగ్ అనుకుంటా. పర్లేదా, ఏదో అలా కవర్ చేసి బాగా చేశారండి. దట్స్ గుడ్. మా గోదావరి జిల్లాలో మర్యాదలు, ఆ ఫుడ్తో ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే మీరు నాన్ వెజ్ తినరు, మాకేమో అన్ని రొయ్యలు, మిక్స్డ్ బిర్యానీ. వెళ్ళక సంక్రాంతి టైంలో వెళ్ళాను బాబు, అటువైపు పాలకొల్లు వైపు వెళ్ళా. ద వే దే ఆల్ లుక్డ్ ఎట్ మీ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. నేను అసలు వెజిటేరియన్గా ఎందుకు పుట్టాను, నేను వెజిటేరియన్గా ఎందుకు బతుకుతున్నాను, నా మీద జాలి చూపించారు మీ వాళ్ళు. 100% మేడం. నేను కూడా, అండ్ అటు సంక్రాంతి టైం అది. అలా అంటారేంటి మీరు? నేను కూడా జాలి చూపించాను మేడం. నేను ఏమనుకున్నానంటే, అసలు ఇంకా ఏముంటది వీళ్ళకి లైఫ్ లో, నాన్ వెజ్ తినరు. వీళ్ళకి లైఫ్ లో ఏముంటుంది? చాలా ఉంటాయి, అంటే చాలా ఉంటాయి. రొయ్యలు, గోంగూర రొయ్యలు, బెండకాయ రొయ్యలు, పీత, గుడ్డు పీత, చేపల పులుసు, చేపల ఫ్రై, చేపల ఎగురు, మటన్ కర్రీ, మటన్ మ్యాంగో. తినండి అయ్యా తినండి, నాకెందుకు చెప్పడం. అది కూడా మీరు సంక్రాంతి రోజు వెళ్ళారంటే ఆ టైంలో అందరిలో అయ్యే ఉంటాయి. అది ఏదో ఒకటి ఉంటుందిలే. సరే, నాకు వెజిటేరియన్ ఫుడ్, చింతపండు చారు ఉంటుంది మేడం, రసం, చింతపండు చారు. వెరీ ఫనీ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకసారి మీరు ఇందాక ఫోటో చూపించారు కదా, అలాంటి ఫోటో ఇంకో ఈవెంట్, అలాంటిదే వేరే ఈవెంట్ ఏదో, నాకు ఒక వీరాభిమాని అటాక్ వైపు, భీమవరం వైపు. అప్పుడు ట్రైన్లో ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ రోజు అందరం వెళ్ళాం. ఏవిఎస్ గారు, తర్వాత గుండు హనుమంతరావు గారు, చాలామంది ఉన్నారు. మాది స్టేజ్ షో అయిపోయింది, ట్రైన్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తున్నాం. వస్తున్న టైంలో సినిమాలో చూపించే సీన్ లాగా లిటరల్లీ దూరం నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఒక పెట్టె పట్టుకొని పరిగెడుతున్నాడు, వస్తున్నాడు, పరిగెడుతున్నాడు. మేడం, ఏ మేడం? సునీత గారు. ఓకే. ట్రైన్ డోర్ దగ్గర నుంచున్నాను, నేను లోపల నుంచి బయటికి చూశాను, పరిగెడుతున్నాడు, వస్తున్నాడు. మేడం, ఇది మీకోసమే మేడం అన్నాడు. తీసుకొచ్చి అతను ఇచ్చాడు, నేను పుచ్చుకున్నాను, అయిపోయింది. తీరా చూస్తే అవేంటి, టైగర్ రొయ్యలట. ఓకే మేడం, టైగర్ రొయ్యలు మేడం, చాలా బాగుంటాయి, ఇప్పుడే తీసుకొచ్చిన మీకోసం ఫ్రెష్గా తీసుకొచ్చానండి. ఏదో పట్టి చెరువులో పట్టి తీసుకురావడం ఏదో. నేను
సారీ అండి నేను వెజిటేరియన్ అన్నాను. నన్ను కొట్టలేదు అంతే. ఎంతకి ఇచ్చారు తీసుకెళ్ళిపోయాడు మేడం వెనక్కి. కాదు చెప్పేది నండి. అయిందా, అయిన తర్వాత నేను వెజిటేరియన్ అండి, ఏదో ఒకటి చేసి తినండి మేడం, చేపలు అనుకుని తినేయండి, అక్కడెక్కడో బ్రాహ్మణులు చేపలు తింటారట అన్నాడు. సరే అదంతా అయిపోయింది. నాకు అతని దగ్గర నుంచి వచ్చిన కోటింగ్ చాలా తక్కువ. సరే అతని అభిమానాన్ని మెచ్చుకోనో లేకపోతే పాపం హర్ట్ అవుతాడేమో అని చెప్పి ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి నేను ఈ 5 minutes నా కాన్వర్జేషన్ టైంలో వెనకాల నుంచి నాకు ఎంత ప్రెషర్ అంటే గుండు హనుమంతరావు గారు తదితరులు టైగర్ రొయ్యలు తీసుకో ఫస్ట్ తీసుకో డబ్బా, నువ్వు ఫస్ట్ తీసుకొని మాకు ఇవ్వు, లోపల పెట్టు, నువ్వు వద్దని చెప్పకు అంటారే. అదేంటో నాకు తెలిసి ఏడిస్తే కదా, దాని వాల్యూ తెలిసి ఏడిస్తే కదా నేను అసలు డిసైడ్ చేయడానికి. ఎన్నిసార్లు వాల్యూ తెలుస్తా వాడేవర్ అది చాలా కాస్ట్లీ అట, చాలా రేర్ గా దొరుకుతుందట. అయితే కదా ఇవన్నీ విన్న తర్వాత ఒక్క సెకండ్ లో లాగేసుకుని వెళ్ళిపోయారు నా టీం అంతా. మనోళ్ళే మన వాళ్ళు ఇచ్చారు కదా ఫైనల్లీ. Yeah. ఓకే మేడం. నా బాధ ఏంటంటే ఇప్పటికి కూడా అతను నేను రొయ్యలు తినే బ్యాచ్ అనుకుంటాడేమో అని. గుడ్. ఈ వీడియో చూసి క్లారిఫై వచ్చేది. కానీ ఆ వేళ అతని అభిమానం, అతని డిసప్పాయింట్మెంట్ అన్నీ ఒకేసారి చూసేసరికి అయ్యో అనిపించింది. దట్స్ వాట్ ఐ యాక్చువల్లీ ఫెల్ట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగే ఉంటాయి. ఎస్పెషలీ గోదావరి జిల్లా అనగానే గుర్తొచ్చే మర్యాదలు, ఆఫరింగ్స్ ఉంటాయి కదా. ఏదో ఒక దేవత మన లిటరల్లీ పుట్టింటికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది చెప్పాలి అంటే. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ సో మెనీ థింగ్స్. మొన్న పాలకొల్లు ఏదో ఒకటి అక్కడికక్కడ ఒక ఆవిడ పూతరేకులు చేసేసి ఇచ్చేసారు. లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ మెమరీస్. నేను ఫుడ్ చాలా ఎంజాయ్ చేస్తాను ఈ షూటింగ్. అంటే మన మూవీ వచ్చి ఎక్కువ ఈ గోదావరి బ్యాక్ డ్రాప్ లో జరుగుద్ది కాబట్టి నేను అవును ఇది అడుగుతున్నాను. ఫుడ్ ఎలా ఉంది మేడం? సాత్విక్ ఎప్పుడు బాగుంటుంది. నాది చిన్న కోరిక మేడం. ఏంటి? మీరు ఓకే అంటే మీరు తీరుస్తానంటే నన్ను తిట్టండి మేడం. ఒకసారి మీరు తిడితే ఎలా ఉంటుందో చూడాలని ఉంది మేడం. నాకు కూడా అమ్మా. అంటే మీరు మాట్లాడితే పాటలు వింటున్నట్టే ఉంది మేడం నాకు. మీరు ఒక్కసారి తిట్టండి మేడం. ఎలా తిడతారు మీరు తిడితే? ఎప్పుడు కోపం వస్తుందా మీకు? కోపం వస్తే తిడతారా? ఒకసారి అయినా తిడతారా? నా నేనేం చెప్పినా తిట్టండి మేడం. గొంతు ఏదో డ్రై అయిపోతుంది. అంటే మీరు కోపంగా మాట్లాడితే ఎలా మాట్లాడాలో చూడాలని మేడం. నాతో ఎప్పుడు అసలు గొంతు అసలు ఒక్క చిన్న ప్రాబ్లం కూడా రాదు, ఒక చిన్న క్రాక్ కూడా రాదు. ఒరే నువ్వు కొడుకువిరా, నిన్ను తిట్టే రైట్ నాకుంది. తిట్టండి మేడం. ఏమని తిట్టాలి? ఏదో ఒకటి మేడం. మీరు తిడితే వినాలని ఉంది అంతే. సచ్చినోడనో గొల్లి ఇలా తిట్లు అయ్యే ఉంటాయి మా గోదావరి జిల్లాలో. మా వాళ్ళు కోపం వస్తే పిల్లల్ని ఒరే గొల్లిగా వెళ్ళారా అంటారు మేడం. అంటే నాకు తెలియదు మేడం. ఇది ఒకసారి నాకు నచ్చలేదు, సౌండింగ్ బాలే. అంటే పెద్ద భూతేం కాదు మేడం, నార్మల్ చిన్న భూత పెద్ద భూత కదా. అంటే ఇప్పుడు మన యదవా ఇలాంటి అలాగే ఆహా ఇప్పుడు ఏదో ఒకటి తిట్టండి మేడం. మీరు తిడితే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. దాని కెమెరా ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసాను కెమెరాలన్నీ ఆఫ్. నమ్మాను నేను. లేదు రాదు, అది నిజంగా కోపం. ఒక సాచురేషన్ కి వెళ్తే తప్పించి తిట్టడం. సార్ రికార్డ్ చేయండి అన్న సార్ కోపం. డన్ డన్. నేను రోజు వ్లాగ్ చేస్తే మీలాగా చాలా దొరుకుతాను. డైలీ వ్లాగింగ్ చేసాను అన్న. ప్లీజ్ నిజం చెప్పు నువ్వు ఆకాష్, ప్లీజ్. నిజం చెప్తే ఇంకా ప్రాబ్లమాటిక్. మేడం అయినా మీరు యూట్యూబ్ లో తక్కువ ఉంటున్నారు ఎందుకు మేడం? అందరూ యూట్యూబ్ లో కనబడుతున్నారు, యాంకర్స్ యూట్యూబ్ ఛానల్. మీరు చాలా తక్కువ. ఏమన్నా రాంగ్ పర్సన్ అడుగుతున్నారు. సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండే వ్యక్తి, సోషల్ మీడియాని చాలా తక్కువ వాడుకునే వ్యక్తి మేమిద్దరం. అంటే ఇప్పుడు అది ఫ్యామిలీ ప్రాబ్లం. ఓకే అంటే మీరు ఎంతలా ఉన్నారు కదా, అది అప్పుడప్పుడు వారానికి ఒక వీడియో ఏదో మీ బాండింగ్ మీ షాపింగ్ ఏదో చూపిస్తే మాకు కూడా. నా ప్రైవేట్ లైఫ్ ఎప్పుడైనా సరే నాకు పబ్లిక్ చేయాలని ఎప్పుడు ఉండదు. కానీ మీ ఇద్దరం బాండింగ్ వీడియో పెడితే చూస్తారంటారు. ఎందుకు చూడరన్నా? మీరు ఫ్రెండ్స్ లా ఉన్నారు. మీరు నాకు ఎక్కడ లేగొడుగుల్లా కనబడట్లేదు. వీడు నన్ను రసగుల్లా అని పిలుస్తాడు. ఇంకేంటి, గులాబ్ జామ్లా ఉన్నావు, రసగుల్లాలా ఉన్నావు, చంచంలా ఉన్నావు. అంటే ఇదంతా ముద్దుగానే, ఏది నెగిటివ్గా కాదు. ఆవిడ చెప్పేది కాదు, నెగిటివ్గా కాదు, పాజిటివ్గా. అదిగో పాజిటివ్గా కాదు, ఇట్స్ లైక్
రౌండ్గా ఉన్నాను అని చెప్పడం అంతే. అది మీరు తీసుకునే మీనింగ్ ఇవన్నీ. బట్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇట్స్ లైక్ చిన్నప్పటి నుంచి కూడా సీక్రెట్స్ ఏమైనా ఉంటాయన్న మీ మధ్య? చాలా ఉంటాయి. అన్న మా దాస్తా వీడు ఉన్నాను ఏమన్నా? ఏమి Secrets చెప్పడు ఏముందా? ఆకాష్ ఏమి చెప్పడు. మీరు నాకన్నారు కోపం వస్తుందా అనేది, అది భయంకరంగా వస్తుంది ఇప్పుడు మీకు ఎవరైనా చెప్తే. అస్సలు ఏం చెప్పడు, ఏమి షేర్ చేసుకోడు. వాడిలో వాడే మదన పడతాడు, వాడిలో వాడే ఉంటాడు. జాలి క్రియేట్ చేయడానికి ఏం చెప్పట్లేదు, ఇది కంప్లైంట్. ఏదైనా పర్ఫార్మెన్స్ అన్న నేను ట్రైలర్ చూశాను. ట్రైలర్లో ఎక్కువ మీ షార్ట్స్ అన్నీ కూడా సిగరెట్ కాలుస్తూ మంచి మాస్ ఇలా ఉన్నాయి కదా, చాలా స్టైలిష్గా ఉన్నాయి. ఎన్నిసార్లు సిగరెట్ తాగుతారండి నాకు అర్థం కాదు సినిమాలో. టాపిక్ అది కాదు. టాపిక్ అదే. క్యారెక్టర్గా నాకు చెప్తే డైరెక్టర్ గారు అదే అంతే అన్న, ఇప్పుడు డైరెక్టర్ తాగమంటే తాగాలి. మరి అదే ఎన్నిసార్లు అంటే సీన్లు ఎన్నిసార్లు ఉంటాయి అన్నిసార్లు. ప్యాక్లో ఎన్ని. హీరోయిన్ గారి గురించి ఏమైనా? షీ ఇస్ ఫ్రమ్ అస్సాం. ఓకే. అండ్ ఐ థింక్ ప్రొడ్యూసర్ గారు ఆయనకి ముందు పరిచయం ఉంది. అండ్ దెన్ మేము కలుసుకోవడం కూడా ఫస్ట్ డే సెట్లోనే కలుసుకున్నాం. అండ్ ఇట్ వాజ్ నాట్ దాట్ హార్డ్, అంటే జెల్ అవ్వడం కానీ కెమిస్ట్రీ బిల్డ్ అవ్వడం కానీ. ఒక గుడి సీక్వెన్స్తో మొదలైంది. ఎందుకంటే నేను ట్రైలర్ చూసినప్పుడు ఎక్కువ మీ ఇద్దరి మధ్యలోనే సినిమా అంతా జరుగుద్ది అన్నట్టు ఉంది. కానీ ఇట్స్ ఆల్వేస్ హార్డ్ అండి, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన అమ్మాయికి ఒక రూరల్ అమ్మాయి గ్యాస్ రావడం ఆ బాడీ లాంగ్వేజ్ అయితేనేంటి, అవన్నీ చాలా కష్టమైపోతాయి ఎనీ యాక్ట్రెస్కి. కానీ అమ్మాయి చాలా కష్టపడింది. సో ఆ కష్టాన్ని అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది 100%. ఇప్పుడు ఆ ఎఫర్ట్ అంతా న్యాచురల్గా 100% న్యాచురల్ నాదే ఉండదు. ఇప్పుడు నేను యాస్ వాడితే, కానీ ఆ అమ్మాయి ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సింది. మీరు వెళ్ళారా మేడం షూటింగ్కి? షూటింగ్కి వెళ్ళారు. ఫస్ట్ డే వెళ్ళాను. యాక్టింగ్ చేసినప్పుడు చూసారా మీరు పక్కన ఉన్నప్పుడు, మీకు ఎలా అనిపించింది? తను ఎప్పుడు నేను లొకేషన్లో ఉండటం ఇష్టపడ్డు. నేను చూస్తూ ఉంటే నర్వస్ ఫీల్ అవుతారు? నర్వస్ ఫీల్ అవడం కాదు, ఏదో కైండ్ ఆఫ్ ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటాడు. ఇబ్బంది అంటూ ఏం లేదు. అంటే నేను అంతా ఇంకా ఈరోజు ఏం జరిగింది, వాళ్ళు ఏం సీన్స్ చేస్తున్నారు, ఆర్ ఇది ఎలా వస్తుంది, ఇది ఎడిటింగ్ అయిందా, ఇలా ఇంటర్ఫియర్ అయ్యే మనిషిని కాదు. తను ఒక పాత్ ఎంచుకున్నాడు, కష్ట నష్టాలు అన్నీ తనే సింగిల్ హ్యాండెడ్గా ఫేస్ చేస్తున్నాడు. నేను జస్ట్ ఐమ్ బీయింగ్ ఎ సపోర్ట్. తల్లిగా నేనేం చేయాలి అంటే వెనకాల నేనున్నాను. యూనో అమ్మా మళ్ళీ యాక్ట్ చేస్తున్నావరా ప్రతి డైలాగ్కి? కాదా, నేనున్నాను అని చెప్తాను అంతే. బట్ ఏ రోజున కూడా ఏ సినిమాలోనూ నా ఇంటర్ఫిరెన్స్ ఉండదు. సూపర్ మ్యాన్. ఫైనల్గా మా ఆడియన్స్కి ఈ మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆకాష్ చెప్పే ముందు నాకు అర్థమైన విషయం చెప్తాను. కొత్త మలుపు ఈజ్ సింపుల్గా చెప్పాలి అంటే కనుక, సిటీలో పెరిగినటువంటి ఒక కుర్రాడు ఒక పెళ్ళి ఫ్యామిలీ వెడ్డింగ్ కోసం ఒక పల్లెటూరు వెళ్తాడు. పల్లెటూరు వెళ్ళినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో బిల్డ్ అయిన స్టోరీ ద్వారా తనకు అర్థమవుతుంది దట్ ఒక అమ్మాయి ఎవరో తను ఇష్టపడుతోంది అన్న సంగతి. అమ్మాయిని చూడాలన్న తాపత్రయం, తపన అదంతా పెరిగి చెప్పాలి. మలుపు ఏంటో చెప్పట్లేదు కదా. కాదు, అలా బిల్డ్ చేసిన తీరు నచ్చింది నాకు. సో తను రకరకాల వ్యక్తుల్ని కలుస్తాడు, ఎలా తను ఆ అమ్మాయి ఎవరు అనేది కనిపెడతాడు, ఎలా పట్టుకుంటాడు, తనతో తిరిగిన అమ్మాయినా లేకపోతే ఇంకెవరన్నానా, కనిపెట్టిన తర్వాత ఏం జరిగింది అనేది, ఆ మలుపు ఏంటి అనేది. అండ్ మోర్ దాన్ దిస్, ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అండి సిటీలో, వీళ్ళ ముగ్గురు హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటారు. చెప్పని ఎందుకు చెప్పాలి ఈ స్టోరీ అంతా? చెప్పాలి. సో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య ఉన్నటువంటి బాండింగ్ అండ్ వాళ్ళు ఈ కథకి ఎలా హెల్ప్ చేస్తారు, ఇదంతా కలిపి స్టోరీ. సూపర్ మేడం. ఇట్స్ సింపుల్. ఈ మధ్యలో వచ్చేటటువంటి చిన్న క్యారెక్టర్స్ అండ్ రఘుబాబు గారు ఆఫ్ కోర్స్, వీళ్ళు పెద్ద ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. అండ్ మోర్ దెన్ ఎనీబడి నాకు నచ్చిన ఒక క్యారెక్టర్ ఎవరు అంటే హీరోయిన్ బావ ఇంకోటి ఉంటాడు. సారీ, హీరోయిన్ మావయ్య. ఒక చిన్న కామిక్ స్టోరీ అది. అండ్ ఆకాష్ ఫ్రెండ్ గా చేసిన కుర్రాడు కూడా చాలా మంచి యాక్టర్, మహిదర్ చాలా బాగా చేస్తారు.
సో చిన్న క్యారెక్టరైజేషన్స్ బట్ పెద్ద ఇంపాక్ట్ చేసేటటువంటి స్టోరీ. ఇంకా పల్లెటూరు వాతావరణం, ఆ గోదావరి ఎటకారం, మధ్యలో ట్విస్ట్లు. చాలా సింప్లిసిటీ అండి. మోర్ దెన్ ఎనీథింగ్ వీఆర్ సెల్లింగ్ సింప్లిసిటీ. ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ కింద కామెంట్లో అసలు నేను మూవీకి ఎందుకు వెళ్ళాలి అనే క్వశ్చన్ పెడితే మీరు ఆన్సర్ ఏమి ఇస్తారు? ఈ మధ్యకాలంలో అదే హార్డెస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఏ సినిమా ఎందుకు చూడాలి, నా టైంని ఎందుకు వేస్ట్ చేయాలి సినిమా థియేటర్లో అన్న రోజుల్లో ఏ ఆన్సర్ ఇచ్చినా నేను ఈ టైంకి అది అందరినీ అయితే కన్విన్స్ చేయలేదు. యాక్షన్ నచ్చినోడికి యాక్షన్ మూవీ ఎందుకో రీజన్ దొరుకుతుంది, కామెడీకి ఒక రీజన్ దొరుకుతుంది. కానీ ఇందులో మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక కొత్తదనం కావాలంటే కొత్త వాళ్ళని అట్లీస్ట్ ట్రై చేయండి. కొత్త ఫేసెస్ చూడండి స్క్రీన్, కొత్త పర్ఫార్మెన్సెస్ చూడండి స్క్రీన్ మీద, కొత్త డైరెక్టర్స్ వర్క్ చూడండి స్క్రీన్ మీద. అండ్ ఎక్కడో అక్కడ ఆ కొత్తదనం నచ్చితే దట్ కెన్ గివ్ అస్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు మేక్ మూవీస్ ఫర్ దెమ్ ఆల్సో. సో ఆ ఆపర్చునిటీని అప్రిషియేట్ చేయడానికి రండి థియేటర్. చాలా కన్వీనియన్స్గా ఉంది ఆన్సర్ జనాల్ని తీసుకురావడానికి. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. రండి థియేటర్కి అనుకోవచ్చు, ఇందులో సింప్లిసిటీ బాగుంది అంతా. కానీ ఇవన్నీ కొత్తగా వినట్లేదు ఆడియన్స్. అన్నీ విన్నారు, అన్ని కామెడీలు చూసారు, అన్ని సినిమాలు. సో ఇప్పుడు ఏం చెప్పలేని రోజుల్లో అట్లీస్ట్ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే దాని మీద రండి. ఈరోజు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తేడా లేదు. జనాలు అన్నింటినీ ఒకేలాగా ఆదరిస్తున్నారు. స్టోరీ బాగుండి సినిమా కన్విన్సింగ్గా ఉంటే, హీరో బాగున్నాడు, హీరోయిన్ బాగుంది, స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, పాటలు బాగున్నాయి, డాన్స్ బాగుంది, సో అందరూ తేడా లేకుండా కనెక్ట్ అవుతున్నారు. బ్యాక్గ్రౌండ్ చూడట్లేదు ఎవరు. 100%. సో మంచి నటనకి, మంచి పాటలకి, మంచి సినిమాకి గొప్ప ఆదరణ లభిస్తున్న రోజులు ఇవి. అండ్ ఎంత టాలెంట్ వచ్చినా కూడా ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు. ఈ సినిమా చూస్తే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఈ సినిమా తప్పకుండా చూడండి. సింపుల్గా మీరు క్యాజువల్గా ఎంజాయ్ చేసి 2 గంటలు ప్రశాంతంగా, స్క్రిప్ట్ మీద ఎక్కువ ఆలోచన పెట్టాల్సిన అవసరం లేదు. Exactly. అంతే, ఎంత ఎంగేజ్మెంట్ కావాలో అంత ఎంగేజ్మెంట్ దొరుకుతుంది. అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు మై పాయింట్ వేర్ కొత్త వాళ్ళని ఆదరించడానికి పెట్టే ఇంటెన్షన్తో రండి. 2 hours స్ట్రిక్ట్లీ హ్యాపీగా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. అండ్ అది మై మ్యాటర్. ఎక్కడైతే మీ దగ్గరలో ఉన్న థియేటర్లో రిలీజ్ అయినప్పుడు తప్పకుండా మూవీకి వెళ్ళి చూడండి. అందులో నేను కూడా చిన్న క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ టైం మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో తప్పకుండా చూడండి మయ్యా. అది మరి మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.